ప్రైజ్ ద లార్డ్. ప్రతి క్రైస్తవులు తమ తమ ఆత్మీయ జీవితాలలో కొన్ని తెలుసుకోవలసిన విషయాలు. ఆమేన్. ఒక అడవిలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్, తనతో పాటు తన భార్య, వారిద్దరికి ఒక కుమారుడు, వారితో పాటు ఒక పెంపుడు కుక్క కూడా ఉండేది. వీరందరూ అడవిలో ఉన్న ఒక గెస్ట్ హౌస్లో ఉండేవారు. ఒక రోజున తన భార్య అలాగే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ తన ఇంటి ఎదురుగా ఉన్న ఒక గార్డెన్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే తన పెంపుడు కుక్క కూడా అక్కడే ఉంది. తన కుమారుడు అక్కడ ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు, చిన్న కుమారుడు. ఆ గెస్ట్ హౌస్ వెనుక నుంచి, అడవిలో నుంచి ఒక పెద్ద నక్క వచ్చి ఆ కుమారుడి పైన అటాక్ చేసింది. ఆ కుమారుడు ఏడుస్తున్నాడు. తన తల్లిదండ్రులు బయట ఉన్నారు, కానీ వారికి ఆ ఏడుపు అనేది వినపడటం లేదు. వారు తమ పనులు బిజీగా ఉన్నారు. వెంటనే పక్కన ఉన్న కుక్క గమనించి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే అప్పటికే ఆ గుంట నక్క ఆ చిన్న బిడ్డని చెయ్యిని, కాలు అలాగే మెడ భాగానంతని చాలా గాయపరిచింది. వెంటనే ఆ యొక్క పెంపుడు కుక్క ఆ ఉన్న నక్కని అటాక్ చేసి దానిపైన అటాక్ చేసి దాన్ని గాయపరచి అక్కడి నుంచి దూరంగా త్రోలివేసి వచ్చేసింది. ఆ త్రోలివేసిన ఆ సమయంలో ఆ గుటనకు కూడా మెడపైన అలాగే నడుము పైన అలా పెట్టి విదిలించినప్పుడు ఆ గుంటనక్క యొక్క రక్తము ఈ కుక్క యొక్క మూతికి అంటింది. ఆ గుంట నక్క యొక్క రక్తము ఈ కుక్క యొక్క మూతికి అంటింది. గబగబా లోపలికి తన తల్లి తండ్రులు వచ్చారు. వచ్చిన వెంటనే ఆ కుక్క బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికి ఆ చిన్న కుమారుడు మరణించాడు. వీరిద్దరు ఏమనుకున్నారు? పక్కన ఉండవలసిన కుక్క పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి నా కుమారుణ్ణి చంపివేసింది, అదిగో చూడు, దాని ముఖం పైన నా కుమారుడు యొక్క రక్తం, ఈ కుక్కే నిన్ను ఎంత ప్రేమగా నేను పెంచాను, విశ్వాసంతో ఉంటామనుకున్నాను, కానీ నువ్వు నా కుమారుణ్ణి చంపేశావు కదా అని ఆ తల్లిదండ్రులు పగపట్టి దాన్ని కట్టివేసి దాన్ని కొట్టి చంపేశారు. ఆ కుక్కని కొట్టి చంపేశారు. బాధ, కుమారుడు మరణించాడన్న బాధ. ఆ తరువాత 2 రోజుల తర్వాత ఆ ఫారెస్ట్ ఆఫీసర్ అదే ఫారెస్ట్లో చెక్కింగ్కి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన గాయములతో పడిపోయిన ఒక నక్క పడి ఉంది. అతను పరీక్షించి చూడగా ఈ నక్కను ఏదో ఒక జంతువు గాయపరిచింది. వేరొక ఆఫీసర్ కూడా పరీక్షించప్పగా ఒక నక్క గాని అలాగే ఒక కుక్క గాని ఇది గాయపరిచింది. ఇలా జరిగింది అని క్షుణ్ణంగా పరీక్షించి చూసినప్పుడైతే ఆ గుంట నక్క యొక్క రక్తపు చుక్కలు తన ఇంటి వైపు అలాగా ఉన్నాయి. ఆ మార్గం ఎంత దూరం అయితే పోయిందో ఆ గుంట నక్క రక్తపు చుక్కలు పడినాయి. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఆలోచించి జరిగిన సిచ్యువేషన్ ఇది,
ఈ గుంట నక్క నా కుమారుడి పైన దాడి చేసింది. నేను పెంచుకున్న కుక్క దాన్ని గాయపరిచింది. అయ్యో, నేను అపార్థం చేసుకుని నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని వెళ్ళి తన భార్య కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ఆమె కూడా చాలా బాధపడింది. తొందరపాటు వలన తీసుకున్న ఈ నిర్ణయము, అలాగే ప్రతి క్రైస్తవుల్లో కూడా మన కళ్ళతో చూసింది ప్రతిదీ కూడా నిజం కాదు. అది యేసు నామములో ఆమేన్. నీ కంటికి కనపడింది అది నిజం కాదు. ఎవరో చెప్పింది నీకు నిజం కాదు. అది నీ అంతటా నువ్వు చూసి గమనించి పరీక్షించినట్లయితే ఆ తర్వాత తీర్పు తీర్చండి. నీ కంటికి కనపడిన దాన్ని బట్టి, ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చడం అనేది చాలా ఘోరమైన తప్పు. చాలా ఘోరమైన తప్పు. కొన్నిసార్లు మనం నిందించే ఆ నిందలకు ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని కూడా తీసుకునేంతగా ఉంటాయి. ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని కూడా తీసుకునే విధంగా ఉంటాయి. ఎవరిని కూడా నిందించకండి. ముఖ్యంగా తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చడం మన పని కాదు, అది దేవుని యొక్క పని. నిన్ను దూషించారని ఎవరైనా నీతో చెప్పారా? ప్రార్థించండి, ఆయన చూసుకుంటాడు. అంతేకాని మనలను మనం, అలాగే ఎదుటివారిని మనం తీర్పు తీర్చడం అనేది పాపం. అది ప్రతి క్రైస్తవులు కూడా ఈ తప్పులను మరలా చేయకుండాను పరిశుద్ధాత్మ, అలాగే మన చుట్టూ కంచె వేయబడిన రక్షణ కవచము మనకు నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.